ఈ లోకంలో మనం మానవులుగా బ్రతుకుతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు, బాగా అలసిపోతూ ఉంటాం. మరి ఈ క్రిస్మస్ లాంటి సీజన్‌లో అయితే మరీ బాగా అలసిపోతూ ఉంటాం. అన్ని పనులన్నీ ఆ సమయంలోనే పెట్టుకుంటాం. ఇల్లు కడిగేదేంటి, పనిముట్లు తోమేదేంటి, పాతయన్నీ బయటకు తీసి అప్పుడు మన శారీరకంగా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాం. కానీ నిజానికి ఇట్లాంటి పండుగ యొక్క ఉద్దేశం ఏమంటే, మనం ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి అతి దగ్గరగా రావాలి, దేవునితో ఇంకా ఎక్కువ సహవాసాన్ని మనం చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ కూడా. అంతేకాదు క్రిస్మస్ అనే ఈ ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే క్రీస్తుని ఎరగరో, క్రీస్తుకు ఎవరైతే పరిచయం లేదో వాళ్ళని మందిరానికి ఆహ్వానించి, సంఘానికి ఆహ్వానించి వాళ్ళకు క్రీస్తును పరిచయం చేయాలి. ఎంతో కొంత వారికి కూడా క్రీస్తు యొక్క సువార్తను వినిపించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ. పండితులు కానీ, పెద్దలు కానీ ఇట్లా ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ ఒక మంచి ఉద్దేశంతో. కానీ ఈనాడు ఏమవుతుందంటే ఈ ఉద్దేశం కాస్త తారుమారైపోతుంది. ఏది చేసుకున్నా మన కోసమే చేసుకుంటున్నాం. ఈ మధ్య సెమీ క్రిస్మస్లు కూడా పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఈ సెమీ క్రిస్మస్లు లేవు. ఎందుకు వీటిని పెడుతున్నారంటే, క్రిస్మస్ రోజు అన్యులు ఒకవేళ మందిరానికి వస్తే ఆ చుట్టూ ఉన్న చూసేవాళ్ళు వీళ్ళేంటి పండుగ రోజు క్రిస్మస్ రోజు మందిరానికి పోతున్నారు అంటే అని వీళ్ళ మీద నెగిటివ్గా వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కాకుండా ఒక ముందు రోజు ఏర్పాటు చేసుకొని ఆ అన్యులందరినీ కూడా ఆహ్వానించి యేసుక్రీస్తు యొక్క పుట్టుకని వాళ్ళకు పరిచయం చేసి, ఇదిగో ఈయన మన కోసం పుట్టినాడయ్యా, మన పాపాల కోసం ఈయన మానవుడిగా వచ్చాడు అని క్రీస్తు సందేశాన్ని కొంతవరకైనా వాళ్ళకి అవగాహన వచ్చేలాగా చేద్దాము అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ. కానీ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు సెమీ క్రిస్మస్లు కానీ, క్రిస్మస్లు కానీ మనల్ని మనం చూపించుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. అంటే పలానా వాళ్ళు బాగా చేశారు, పలానా వాళ్ళు బాగా చేశారు, పలానా వాళ్ళు ఇంకా బాగా చేశారు, ఆ సంఘం వాళ్ళు ఎట్లా చేశారు, ఈ సంఘం వాళ్ళు ఎట్లా చేశారు అని మనల్ని మనం చూపించుకోవడానికే తప్ప అసలు ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడనే కాదు, మానవులుగా మనం జీవించే ప్రతిదీ కూడా అసలు ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి పనికిరానిదంతా కూడా మన ముందు పెట్టుకుంటున్నట్లుగా ఉంది. ప్రసంగి అదే అంటాడు. చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండాలి. మానవ కోటికి ఇదియే విధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి చెప్తున్నాడు. ప్రసంగి అంటే సొలొమోను. ఈ సొలొమోను అన్నిటినీ కూడా అధ్యయనం చేశాడు. మతిహీనత ఎట్లా ఉంటుంది, వెర్రితనం ఎట్లా ఉంటుంది, బాగా తాగితే ఎట్లా ఉంటుంది, బాగా తిరిగితే ఎట్లా ఉంటుంది, బాగా తింటే ఎట్లా ఉంటుంది అని ఏది చేయాలనిపిస్తే అది మొత్తం చేశాడు. చేసి అది ఎట్లా ఉంటుందో పరిశీలిద్దాం, ఇది ఎట్లా ఉంటుంది పరిశీలిద్దాం, ఇది ఎట్లా ఉంటుందో పరిశీలిద్దామని అన్నిటినీ పరిశీలించి చివరికి ఇక ఒక అవగాహనకు వచ్చేసాడు. బాబు, ఇదంతా నేను పరిశీలించానయ్యా, ఏమీ లేదు, అంతా ఒత్తిదే, ఊరికే కాసేపు ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే, ఇదంతా అవసరం లేదు. ఇదంతా విన్న తర్వాత, ఇదంతా చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటి అది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలు అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. ఇంతకంటే మంచిది, ఇంతకంటే బెటర్ది ఈ భూమి మీద మనిషికి లేనే లేదు అని చెప్పాడు.
ఈ చెప్పిన ఆయన నీలాగట్టి నాలాంటి ఆయన కాదు. ఈయన ఒక రాజు. రాజు మాత్రమే కాదు, మహాజ్ఞాని అని కూడా చెప్పుకోవాలి. ఎంతటి జ్ఞాని అంటే దేవుడే ఇతనికి ప్రత్యక్షమయ్యి, ఈ మాటలు వింటున్నారండి, దేవుడే ఇతనికి ప్రత్యక్షమయ్యి, సొలొమోను, నేను నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు కోరుకో, ఏమి కావాలో కోరుకో అనంటే ఈయన ఏం కోరుకున్నాడంటే, మనమైతే ఏమి కోరుకుంటామండి? దేవుడే గనక మనకు ప్రత్యక్షమై వరం కావాలని కోరుకోనికి, ఏ వరం కావాలంటే అది ఇస్తా అంటే మనం ఏం చేస్తాం? ఇక మనకి బాగా అవసరమైంది డబ్బులు కాబట్టి డబ్బు కావాలి నాయన అంటాం. లేకుంటే డబ్బు అయితే ఎంత ఇస్తాడో ఏంటో అని అంటే బంగారం కావాలి నాయన, లేకుంటే ఆస్తిపాస్తులో భూములో కావాలనుకుంటాం. ఒక రాజులైతే కనుక మాకు ఒక రాజ్యం కావాలి, లేదా ఎదుటి శత్రువుల యొక్క ప్రాణం కావాలి, ఇట్లాంటివన్నీ కోరుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను జ్ఞాని, అప్పటికి ఇంకా దేవుడు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి బలులన్నీ అర్పించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఈయన ఏమి కోరుకున్నాడంటే, అయ్యా, ఇశ్రాయేలులందరినీ పరిపాలించేటట్లుగా నన్ను ఒక రాజుగా చేశావు, వీళ్ళందరికీ న్యాయం చెప్పాలి, వీళ్ళందరికీ చక్కగా తీర్పులు చెప్పాలి, కాబట్టి నాకు మంచి జ్ఞానం ఇయ్యి, వివేచన గల హృదయం ఇయ్యి. దేవుడు చాలా సంతోషించి అన్నాడు, సొలొమోను, నీ స్థానంలో ఇంకొకళ్ళు ఉండి ఉంటే రాజ్యం అడిగేవాళ్ళు, లేదా దీర్ఘాయుష్ అడిగి ఉండేవాళ్ళు, లేదా శత్రువు ప్రాణం అడిగి ఉండేవాళ్ళు. కానీ నువ్వు అట్లాంటిది ఏమీ అడగకుండా వివేచన గల మనసు కావాలన్నావు చూడు, నాకు బాగా నచ్చిందయ్యా నువ్వు కోరిన కోరిక. కాబట్టి నీకు జ్ఞానం ఇస్తా, వివేచన ఇస్తా, దాంతోపాటు ఘనత, కీర్తి, పేరు, ప్రతిష్ట, ఆ ధనం, ఐశ్వర్యం అన్నీ ఇచ్చేస్తున్నా పో అన్నాడు. ఇట్లాగా సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నాడు. అలా పొందుకొని అన్నిటి గురించి రాశాడు. 1000కి పైగా కీర్తనలు రాశాడు. ప్రతి చెట్టు గురించి, ప్రతి మొక్క గురించి, వాటన్నిటి గురించి గ్రంథాలు రాసి పెట్టాడు. మీకు అర్థమైందండి? బోటనీ చదువుకుంటాం అంటే వృక్షశాస్త్రం, జువాలజీ చదువుకుంటాం జంతు శాస్త్రం, ఇట్లాగా వాటన్నిటి గురించి, ఈ భూమి మీద మొక్కలు కానీ జంతువులు కానీ ఏమేమైతే ఉంటాడో వాటన్నిటి గురించి గ్రంథాలు అధ్యయనం చేసి రాసి పెట్టేశాడు. ఇంత చేశాడు. తన మనసుకి ఏది చేయాలనిపిస్తే అది చేశాడు. తాగాలనిపించింది తాగుతా ఉన్నాడు, తిరగాలనిపించింది తిరిగాడు, చూడాలనిపించింది చూశాడు, ఏది చేయాలనుకుంటే చేశాడు. చివరికి వీటన్నిటిని పరిశీలించి ఒకటే ఒక మాట చెప్తున్నాడు, అబ్బాయి, ఇవన్నీ నేను పరిశీలించుకుంటా వచ్చాను. ఇదంతా పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఒక్కటే. నీకైనా నాకైనా ఈ భూమి మీద ఉన్న ఎవరికైనా సరే ఒకే ఒక ఫలితం ఉంది. అదేమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అబ్బాయి. ఆయన కట్టడలు అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలి ఈ భూమి మీద. ఇంతే. మానవ కోటికి ఇంతకంటే విధి లేనే లేదు. ఇదే చాలా బెటరు, ఇదే చాలా ప్రాముఖ్యం, ఇంతకంటే ఇక వేరేది అవసరం లేదు అని చెప్పి తన మాటలు ముగిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమి చెప్తున్నాడు? ఘోరమైన ప్రతి అంశాన్ని గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెస్తాడు. చూడండి ఏమంటున్నాడు, అబ్బాయి, నువ్వు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఆలోచించి చేసుకో. ఘోరమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు, తీర్పులోనికి తీసుకొస్తాడు. మంచిదైతేనా మంచి ప్రతిఫలం నీకు ఇస్తాడు, లేదా నువ్వు చేసింది చెడ్డ పని అయితేనా దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త, గుర్తుంచుకో అని అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇది ఎప్పుడు మనసులో ఉండాలి. ఏమిటది? ఇదిగో, మొట్టమొదట ఈ భూమి మీద నేను చేయాల్సిన పని ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలు అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలి. ముందు ఇది చేయాలి, తర్వాత మిగతావన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు ముందు దీని మీద మనసు పెడతావో
మిగతా అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మీకు అర్థమైందండి? ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసంలోకి వచ్చేస్తావో, దేవుని మీద భయము, భక్తి కలిగి జీవిస్తూ ఉంటావో, ఆటోమేటిక్‌గా నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతూ ఉంటాయి. నీకున్న సమస్యలు గానీ, నీకున్న ఇబ్బందులు గానీ, నీకున్న ఒడిదుడుకులు గానీ, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని? మూలమైంది ఏదైతే ఉందో అక్కడి నుంచి నువ్వు ప్రారంభించావు కాబట్టి. మీకు అర్థమైందండి? అసలు మూలమైనది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనిషికి ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఇది నువ్వు చేశావో ఆటోమేటిక్‌గా మిగతావన్నీ సెట్ అవుతాయి నీ జీవితంలో. నీ వ్యక్తిగత జీవితం గానీ, కుటుంబ జీవితం గానీ, సంఘ జీవితం గానీ ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతూ వస్తాయి. కానీ మనమేం చేస్తున్నామంటే రివర్స్‌లో చేస్తూ ఉంటాం. దేవునితో ముందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయనతో సహవాసం ముందు ఇది పక్కన పెట్టేసి ఇటు నుంచి సెట్ చేసుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ అవి సెట్ కావు. అట్లాగే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మొట్టమొదటిగా నీ జీవితంలో నీవు కానీ, నేను కానీ చేయాల్సిన పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలు అనుసరిస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో కూడా నువ్వు సహవాసం చేస్తూ జీవిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు నీ భార్యతో సఖ్యతగా ఉండగలుగుతావు. నీవు నీ భర్తతో సఖ్యతగా ఉండగలుగుతావు. నీవు నీ భార్య భర్త కలిసి పిల్లలతో సరిగ్గా ఉండగలుగుతారు. ఈ కుటుంబం కలిసి ఇంకొక కుటుంబంతో సరిగ్గా ఉండగలుగుతారు. మనం క్రిస్మస్ వృత్తాంతంలో దీన్ని చక్కగా మనం చూస్తాం. యేసేపు మరియల జీవితంలో యేసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడే. మరియ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య దేవుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యంలో ఏముందంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అనుంది. ఏమిటంట? 3 పేటల తాడు త్వరగా తెగదంట. ఏమండి, 3 పేటలే త్వరగా తెగపోతే నేను 4 పేటలు వేస్తానండి, 5 పేటలు వేస్తానండి, 6 పేటలు వేస్తానండి, ఇంకా గట్టిగా ఉంటుందండి, ఇట్లాగ అనొద్దు. ఎందుకు ప్రసంగి ఈ మాట పలికాడంటే 3 పేటలు అంటే కుటుంబంలో ఒక పేట భార్య, ఇంకొక పేట భర్త, మరి 3వ పేట ఎవరు? దేవుడు ఉండాలి వాళ్ళ మధ్య. మీకు అర్థమైందండి? 3 పేటల తాడు అంటే దాని అర్థం ఏంటంటే భార్య భర్తతో పాటు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని జత చేసే దేవుడు ఉండాలి. ఎప్పుడైతే భార్య భర్తకు మధ్య ఆ దేవుడు ఉంటాడో, లేదా భార్య దేవునితోనూ భర్త దేవునితోనూ సహవాసం కలిగి ఉంటారో తప్పనిసరిగా ఆ కుటుంబం స్థిరంగా ఉంటుంది. ఆ సంసార జీవితం స్థిరంగా ఉంటుంది. వాళ్ళ జీవితం స్థిరంగా ఉంటుంది. అక్కడి నుంచి వస్తున్న పిల్లలు కూడా చక్కగా మానసికంగా మంచిగా ఎదుగుతూ ఉంటారు. కంపల్సరిగా 3 పేటలు అనేది ఉండాల్సిందే. అట్లా కాదండి, నాకు దేవుడు అవసరం లేదు, మేము ఇద్దరమే ఉంటాం, మాకు దేవుడు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతామంటే తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఆ 2 పేటలు విడిపోయే ప్రమాదం ఉంది. ఏదో ఒక చిన్న సందర్భంలో, ఏదో ఒక మనస్పర్ధ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఆ ఇద్దరి మధ్య దేవుడు కూడా ఉండి 3వ పేటగా వారితో అల్లుకొని ఉంటాడో తప్పనిసరిగా దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఒకరినొకరు తగ్గించుకోవడము, సరిచేసుకోవడము, క్షమాపణ చెప్పుకోవడము జరుగుతుంది. మళ్ళీ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రసంగి అంటాడు 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఇక్కడ యేసేపు మరియల యొక్క జీవితాన్ని చూస్తే వీరిద్దరూ కూడా 3 పేటల తాడుగా ఉన్నారు. అంటే వీరిద్దరి మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు మాట ఏదైతే చెప్పాడో అది యేసేపు చేస్తూ ఉన్నాడు. మరియ కూడా యేసేపుని అనుసరిస్తూ వెళ్ళింది తప్ప నీ ఇష్టం, నువ్వు పోతే పో, నేనైతే రాను అని ఎట్లాంటివి ఏమి అనలా మరియ. అట్లాంటిది మనం వినుంటావా? కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. ఏమని? ప్రజాసంఖ్యలో మీ పేర్లు రాయించుకోవటాని కోసం అందరూ మీ స్వదేశానికి, పుట్టిన ఊరికి వెళ్ళిపోండి అని. యేసేపు బెత్లెహేములో పుట్టాడు. అక్కడికి వెళ్ళి జనాభా సంఖ్యలో తన పేరు రాయించుకోవాలి. మరి అప్పటికి మరియ ఎట్లా ఉంది? 9 నెలలు అయి ఉంది, నిండు నెలలు. అప్పుడు యేసేపు ఏమని ఉంటాడు ఇంట్లో?
అమ్మా మరియా, మరి మన ఇద్దరం మరి వివాహం అయింది కదా, కాబట్టి మన ఇద్దరు పేర్లు మనం అక్కడ రాయించుకోవాలి వెళ్ళి, కాబట్టి నువ్వు కూడా బయలుదేరి ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. ఒకవేళ మరియ స్థానంలో నీవు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే ఏమంటారు? ఏంటి ఏసేపు ఏం మాట్లాడుతున్నావు, అంత దూరం ప్రయాణం, పైగా నేనే ఇప్పుడు ఒంటరి దాన్నేం కాదు, అంతే కదా, నేను ఇప్పుడు ఒంటరి దాన్నేం కాదు, గర్భం ధరించున్న నిండు నెలలు ఈ సమయంలో నేను ప్రయాణం చేయటం ఏమన్నా బాగుంటుందా, ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు నన్ను రమ్మని, నువ్వు పోయి ఇద్దరు పేర్లు రాయించకూడదా, నేనే రావాలా ఏంటి అని ఇట్లాంటి మాటలు ఏమైనా అన్నదా మరియా? ఏమి అనలేదు. వెళదామన్నప్పుడు సరే అని వెళ్ళారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక జ్ఞానులు వచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటికి ప్రయాణం కావాల్సి వచ్చింది. దేవుని దూత యేసేపుకు ప్రత్యక్షమై, ఇదిగో హేరోదు ఈ శిశువును చంపాలని వెతుకుతూ ఉన్నాడు, నీవు అర్జెంటుగా లేచి ఐగుప్తుకు వెళ్ళిపో అని అంటే ఆ రాత్రే వెంటనే యేసేపు బయలుదేరాడు. ఏ సమయంలో? రాత్రే. ఎక్కడికి? ఐగుప్తుకి దూర ప్రయాణం బయలుదేరాడు. ఎప్పుడు? చిన్న పిల్లోడు ఎంత 2 సంవత్సరాలు ఉంటాయి. అట్లాంటి పసిపిల్లోడిని వేసుకొని మరియని తీసుకొని రాత్రికి రాత్రే అక్కడి నుంచి ప్రయాణం అవుతుంటే మరియ ఏమైనా ఎదురు చెప్పిందా? నీకేమైనా మైండ్ ఉందా? అసలు తెల్లారిన తర్వాత బయలుదేరవచ్చు కదా, ఈ అర్ధరాత్రి ఏంది, ఈ ప్రయాణం ఏంది అసలు అని అట్లా ఏమైనా అన్నదా? ఏమి అనలేదు. యేసేపు ఏదైతే చేస్తున్నాడో మరియ యేసేపును అనుసరిస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ మరియ ఏం చేస్తుంది? తన సొంత పురుషుడైన యేసేపుకు లోబడి వెళుతూ ఉంది. అందుకనే వారి వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకు రాలేదు. వచ్చినట్లుగా మనం ఎక్కడా కూడా చూడం. అట్లాగా ఐగుప్తుకు వెళ్ళిపోయారు. చాలా కాలం అక్కడే ఉన్నారు. మళ్ళీ ఐగుప్తులో ఇక్కడ హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఐగుప్తులో దేవుని దూత ప్రత్యక్షమై యేసేపు ఇక నువ్వు బయలుదేరు, అక్కడ హేరోదు చనిపోయాడు, ఇక నీకేమీ భయం లేదు, ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసేయి అంటే మళ్ళీ పొలమంట మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు. ఇట్లాగా ప్రతిసారి ఇక్కడ నుంచి బెత్లెహేముకు పోయేటప్పుడు, బెత్లెహేము నుంచి ఐగుప్తుకు పోయేటప్పుడు, మళ్ళీ ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశం వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రయాణంలో యేసేపును ఇబ్బంది పెట్టినట్లుగా, యేసేపును ఎదిరించినట్లుగా, యేసేపును నిష్ఠూరపు మాటలు అన్నట్లుగా ఎక్కడ మనం చూడం. ఎందుకు చూడమంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు? దేవుడు మూడో పేటగా ఉన్నాడు. కాబట్టి కుటుంబ జీవితంలో కూడా ఇది మనకు అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భర్త దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. అదే సమయంలో భార్య కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఆ కుటుంబం స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, తారుమారు అయిపోతుంది. పండగ సీజన్ వస్తే కానీ భర్త చర్చికి వచ్చే అవకాశాలు ఏం కనిపించట్లా. వస్తే సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు లేదా 3 సార్లు. ఇక మిగతా అన్ని సార్లు ఎక్కడ అంటే ఎక్కడో వాళ్ళకే తెలియాలి. కానీ నిజంగా కుటుంబ జీవితం స్థిరపడాలి అంటే, పిల్లల జీవితాలు కూడా స్థిరపడాలి అంటే వాళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలు అనుసరిస్తూ నడుస్తూ ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. ఇంతకంటే గొప్ప పని భూమి మీద ఏది లేదండి. ఏమంటే మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో భూమి మీద ఒక మంచి పని, గొప్ప పని ఏదైనా ఉంది అంటే దేవుని మాట ప్రకారం జీవించడమే. ఇంతకంటే గొప్ప పని ఈ లోకంలో ఏది లేదు. కానీ చాలామంది ఈ గొప్ప పనిని చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు తప్ప దేవుని వాక్య ప్రకారం నడుద్దాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక ఎన్నో కుటుంబాలు దేవుణ్ణి కలిగి ఉన్న భార్యాభర్తలు స్థిరపడినట్లుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరి మధ్య దేవుడు లేనప్పుడు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కానీ చరిత్రలో కానీ ఎక్కడ చూసినా మనకి ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది.
అంతెందుకండి, మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో చూస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇద్దరు కనుక ప్రార్థనా పరుల భార్యాభర్తలైతే గనక తప్పనిసరిగా మనస్పర్ధలొచ్చినా, భేదాభిప్రాయాలొచ్చినా ఎక్కడో ఒక చోట దేవుడు వాళ్ళ మధ్య ఉంటాడు కాబట్టి ప్రార్థించేటప్పుడు దేవుని ఆత్మ చేత దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. ఇదిగో, నీవు నీ భర్తతో సరిగ్గా మాట్లాడక, నీ భార్యతో సరిగ్గా మాట్లాడక, ఏ మొఖం పెట్టుకొని నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు మనస్సాక్షితో గద్దిస్తాడు. వెంటనే వాళ్ళు సరి చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య దేవుడే లేడు అనుకోండి, ఏమైద్ది? ఈయనేమో ఆ గదిలో ఉంటాడు, ఈమెమో ఈ గదిలో ఉంటుంది, పిల్లలేమో వేరే గదిలో ఉంటారు. ఇక ఎవరికి వాళ్ళే ఇట్లాగా ఉంటారు. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలు అనుసరిస్తూ ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. ఇది మన క్రిస్మస్ వృత్తాంతంలో కూడా మనం దీన్ని స్పష్టంగా చూస్తున్నాం. యేసేపు మరియల జీవితాల్లో వాళ్ళు చక్కగా దేవుని మాట విని బయలుదేరుతూ వచ్చేశారు. దేవుని మాట విన్న వెంటనే వాళ్ళు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత సమయానికి? విన్న వెంటనే. యేసేపుకు దేవుని దూత ఎప్పుడు చెప్పింది? రాత్రి సమయంలో చెప్పింది. నీవు శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళు అని. యేసేపు వెంటనే బయలుదేరాడు. ఏ సమయంలో? ఏ సమయంలో చెప్పండి? రాత్రి సమయంలోనే. యేసేపు ఏమైనా సాకులు చెప్పాడా? ఎందుకండి, ఈ రాత్రి సమయంలో ఎందుకు, తెల్లారిన తర్వాత చిన్నగా బయలుదేరి పోదాంలే అని అనుకున్నాడా యేసేపు? లేదు. దేవుని మాట చెప్పాడు దేవుని దూత, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే అంత ప్రాముఖ్యంగా ఎంచాడు. కానీ ఈ దినాల్లో ఇట్లాంటిది మనం చూడడం లేదు. దేవుని మాటకు విలువ ఇచ్చేవాళ్ళు, దేవుని సేవకుల యొక్క మాటకు విలువ ఇచ్చేవాళ్ళు, దేవుని వాక్యానికి విలువ ఇచ్చే వాళ్ళని చూడటం లేదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ జీవితంలో దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో, రాబోయే ప్రతి ప్రమాదం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదే మాట. నీ జీవితంలో దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఎప్పుడైతే ముందు స్థానం, ప్రాముఖ్యమైన స్థానం, మొదటి స్థానం ఇస్తావో, నీ జీవితంలో రాబోతున్న ప్రతి ప్రమాదం నుంచి దేవుడు నిన్ను ముందుగానే తప్పిస్తూ నీ జీవితాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరియా, యేసేపుల జీవితాలు ఇది స్పష్టంగా మనం చూస్తాము కూడా. చూడండి, రాబోయే ప్రమాదం అంటే హేరోదు వచ్చి ఆ శిశువును చంపాలని చూస్తున్నాడు. అది రాబోయే ప్రమాదం. దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్పేశాడు, ఇదిగో హేరోదు రాబోతున్నాడు, ఈ శిశువును చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి లే, అర్జెంటుగా వెళ్ళిపో ఐగుప్తుకు అన్నాడు. వెంటనే యేసేపు బయలుదేరిపోయాడు. ఒకవేళ యేసేపు గనక దేవునితో అటువంటి మంచి సహవాసాన్ని, సంబంధాన్ని లేకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? రాబోయే ప్రమాదాన్ని వాళ్ళు పసిగట్టేవాళ్ళు కాదు. ఈ లోపల హేరోదు సైనికులు వచ్చి ఉండేవాళ్ళు. జరగరాని ఇదంతా జరిగిపోయి ఉండేవాది కదండి. ఇట్లాగా నీ జీవితంలో ఎక్కడైనా సరే నువ్వు దేవునితో సరైన సహవాసంలో ఉంటే, దేవునికి నువ్వు ప్రాముఖ్యమైన స్థానం ఇస్తే, నీ జీవితంలో జరగబోయే ప్రతి ప్రమాదం ఆ స్థానంలో మీరు ఏదైనా పెట్టుకొనివ్వండి, అది యాక్సిడెంట్ అనివ్వండి, దుర్వార్త అనివ్వండి, మరణం అనివ్వండి, ఇంకేదైనా, ఆ రాబోయే ప్రమాదం నుంచి దేవుడు ముందుగానే నీకు హెచ్చరిక చేసి నిన్ను దాని నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రసంగి ఒకే ఒక మాట అంటున్నాడు, అబ్బాయి దేని గురించి ఆలోచించొద్దు, ఇక ఏమీ అవసరం లేదు, ఇక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరిస్తూ ఉండు, చాలు, ఇంతే, మానవ కోటికి ఇదే విధి, ఇంతకంటే ఇంక ఏమి అవసరం లేదు అని చెప్పేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.